థ్యాంక్ యూ. ప్రైజ్దల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు. ఇచ్చిన పరిచర్య మీద మీ కనుదృష్టి మీ మనసు నిత్యం ఉండునట్లుగా సహాయం చేసి అలాగూ మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది పనివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. బుద్ధి వచ్చినప్పుడు, గత వారంలో బుద్ధుల గురించిన కొన్ని సత్యాలను మనం తెలుసుకున్నాం. ఈ దినాన మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ దేవుడు సహాయము చేయునుగాక. మొదటిగా సుబుద్ధిని గురించి తెలుసుకున్నాం. రెండవదిగా వినుబుద్ధిని గురించి తెలుసుకున్నాం. మూడవదిగా స్వస్థ బుద్ధిని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ దినాన మరి 2 అంశాలను తెలుసుకొని ఈ బుద్ధి వచ్చినప్పుడు అనే కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించొచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కృతజ్ఞతాబుద్ధి, ఈ బుద్ధి అనేకులు కలిగి ఉంటారు. దేవుడు చేసిన మేలుల్లో విషయమై దేవుడు వారి జీవితంలో వారిని ఆశీర్వదించినట కృపను బట్టి, దేవుడు వారు చేసిన మనవులకు ప్రతిఫలం అనుగ్రహించిన కారణాన్ని బట్టి కొంతమంది మాత్రమే కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటారు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదువుతున్నాం. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటేని దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండని ఆజ్ఞేయంగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని వచ్చేది. దహన బలులు అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చేది. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడులను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలిగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులు, 3000 గొర్రెలు. ఎంత ఆశ్చర్యం అండి! దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించుట. ఇంకా వివరంగా వెళ్ళాలి అంటే 31వ అధ్యాయం, ఇదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ వచనాన్ని చదువుతున్నాను. అంతటి హిజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించను.
దహన బలులను సమాధాన బలులను అర్పించుటకును సేవను జరిగించుటకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును యెహోవా పాళెపు ద్వారముల యొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించును. ఓ సేవ జరగాలి అంటే ఆ సేవ జరిగించటానికి కృతజ్ఞతార్పణ సంఘస్థులైనటువంటి వారు చెల్లించుకోవాలి. లేనితో సేవ ఎలా జరుగుతుంది? కనుక అనేకులు అట్టి నియమాన్ని కలిగి ఉండకపోవచ్చు. కీర్తనల గ్రంథములో 107వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఏం చేశాడండి దేవాది దేవుడు? ఈ 107వ కీర్తనలో ఇశ్రాయేలీయులకు చూడండి 4వ వచనం, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండెరి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. అందును బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి, మరి ఇంకా చూచినట్లయిన 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు గాక. ఆమేన్. ఇక్కడ చూడండి ఏమని రాయబడి ఉన్నదో 14వ వచనం, వారి కట్లను తెంపి వేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించారు. బానిసత్వ జీవిత బ్రతుకు నుంచి చీకటిలో నుంచి ఆ ఐగుప్తు దేశంలో వారు మరణించకుండా అనేకులు ఒక సూచక్రియ మోసే జరిగించినప్పుడు ప్రతి ఐగుప్తుని యొక్క తొలి పిల్లలు చనిపోయారు కదా. ఐగుప్తంతా మరణఘోష, అట్టి ఘోష నుంచి తప్పించినందుకు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చూడండి 21వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. చూడండి 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించారు. అందును బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. చూడండి ఆఖరిగా 31వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. ఏమని వ్రాయబడి ఉన్నదండి? చూడండి 28వ వచనం, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. బానిసత్వ బ్రతుకులు వారి మీద మరెక్కువ భారం మోపడం అన్నమాట. వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించాను. చూడండి, నిమ్మలమైన అని వారు సంతోషించేది. 30వ వచనం, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. ఆయన కృపను బట్టి ఆయన నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి
వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఇటువంటి మరి సంఘస్థులు ఉన్నారా? సేవకునికి సహాయపడటం వలన ఏ కార్యమైనా నెరవేర్చడానికి వీలు పడుతుంది. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచున్నాను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసేది. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనిపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వారిని యాజకులకు కనిపరుచుకోమన్నారు. 10 మంది కుష్ఠరోగుల్ని వారు తిరిగి వెళ్ళుచుండగా స్వస్థత పొందినారు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభుల వారే వారిని మాట చేత వారు వేడుకునే విధానమును బట్టి వారికి స్వస్థత కలుగు చేస్తే వారు ఏం చేస్తారో చూడండి. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచచ్చు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రియమైన వారలారా, దేవుని ద్వారా అనేకులు మేలు పొందొచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. ఓ స్తుతి కూడిక పెట్టించుకోలేకపోతున్నారు. వారి జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి వారికి బుద్ధి వచ్చినప్పుడు, అయ్యో ఇది దేవుని వల్లే కలిగినది కదా చెబుతారు. కానీ కృతజ్ఞతాస్తుతి కూడిక ఉండదు. ఏమండి, మంచి ఉద్యోగాలు చేస్తారు, కనీసం వారిని పుట్టిన దినమన్నా, పిల్లల పుట్టిన దినమన్నా వారి ఇంటికి దైవజన్ని పిలిపించి కృతజ్ఞతాస్తుతి కూడి కూడా జరిపించుకొని దౌర్భాగ్య స్థితిలో ఉంటారు. ఎంతటి అవమానకరం. ఆ దైవజను దగ్గరకు వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు తీసుకుని వస్తారంటే ఊరంతా తిరిగి, ఊరంతా పంచి, వట్టి చేతులతో వచ్చి ఎవరో ఇచ్చిన దాన్ని కానుగ్గా ఇచ్చి ప్రార్థించమని కోరుతారు. ఎంతటి అవమానం. అసలు క్రైస్తవులు అంటారు, విశ్వాసులు అంటారు, నిరీక్షణ కలిగిన వారు అంటారు, కానీ వారి జీవితంలో మార్పు లేని క్రైస్తవులు. కృతజ్ఞత బుద్ధి ఉండనే ఉండదు. 10వ భాగం కాదు కదా, 5వ భాగం కూడా చెల్లించరు. అంటే అందరూ ఉద్యోగస్తులే. పేదవారు ఎంతటి సుబుద్ధి కలిగినటువంటి వారండి, కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నవారు. వారి జీవితాలలో జరిగిన చిన్న చిన్న ఆశ్చర్య కార్యములను బట్టి ఆ దైవజన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని మేలు పొందుతారు. వినుచున్న క్రైస్తవ సోదరి సోదరుడా, నీ పయనం ఎటు, నీ జీవితం ఎటు పయనిస్తూ ఉంది, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నియమావళి ఎలా ఉంది,
ఒక్కసారి ఆలోచించుకో. నీవు కుష్ఠరోగివా? 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందితే 9 మంది ఆయన వల్లే కలిగిందా అనుకుంటారు. నీవు ఏ దేవుని నమ్ముకుంటున్నావు? నమ్ముకున్న దేవుడు నిన్ను హెచ్చరించటం లేదా? వింటే కదా వినగలిగిన చెవి, ఉంటే కదా హృదయంలో మనస్సు. వచ్చినట్టే వస్తారు, కూర్చున్నట్టే కూర్చుంటారు, వింటున్నట్టే వింటుంటారు. జీవితంలో మార్పు ఉండదు ఉండదు ఉండదు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొలుచు వారు తమ సామర్థ్యము కొలదీయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంటాడు తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుతున్నాను. ఏమండి, కొంతమంది ఉన్నారు, లేని వాళ్ళే కాదు, దైవజనుల దగ్గరికి వచ్చి తినేసి వెళ్ళిపోవాలనుకుంటారు. కనీసం దేవుని పరిచర్య కొరకైన చింత వారికి ఉండదు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. నీకు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. బుద్ధి లేని కన్నికల బుద్ధి వచ్చినప్పుడు అయ్యో 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 ప్రభువా, నేను విశ్వాసిని, నేను నిన్ను ఎరిగి నీ సంవత్సరాల నుంచి నేను జీవిస్తున్నాను, అయ్యా తలుపు తీ అంటే నీకు తలుపు తీయబడదు. ఎందుకు? నీవు సరైన విశ్వాసంలో జీవించటం లేదు, నీలో సరైన నడవడిక లేదు, నీలో సరైన ప్రవర్తన లేదు, నీ జీవితంలో సరైన కృతజ్ఞతాబుద్ధి లేదు, స్తుతి కూడిక పెట్టించుకోవడం అసలే లేదు. జాగ్రత్త దోమ, ఒక దినం వస్తుంది, అప్పుడు చింతించి ప్రయోజనం లేదు. ఆఖరిగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై, శ్రేష్టమైన బుద్ధి, మొదటిగా సుబుద్ధి, రెండవదిగా వినుబుద్ధి, మూడవదిగా స్వస్థ బుద్ధి, నాలుగవదిగా కృతజ్ఞత బుద్ధి, 5వదిగా శ్రేష్టమైన బుద్ధి. ప్రియమైన వారలారా, శత్రు దేశంలో ఉండి కూడా అందరూ రక్షించబడాలని బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్ రాజు జ్ఞానులను విద్వాంసులను గమనించినట్లయినచో గారుడి విద్య గలవారిని, శకుల గాండ్రులను, మాంత్రికులను సంహరించాలని తన కలభావం చెప్పాలని కోరాడు. చెప్పలేకపోయారు. వారు దానియేలుని శిష్యుల్ని చెరపట్టబడినటువంటి వారిని చంపాలని చూశారు. ఎందుకు ఈ ఆజ్ఞ ఇంత త్వరగా వచ్చిందని దానియేలు అడిగి తెలుసుకొని మాకు కొంత సమయం ఇవ్వమని రాజును కోరి ఆ రాత్రంతా వారు ప్రార్థన చేశారు. ప్రార్థనలో దేవుడు బయలుపరిచాడు. నా ప్రియమైన సహోదరా, నీవు ఎవరికి మేలు చేస్తున్నావు? నువ్వు దేవునికి మేలు చేస్తున్నావా? మేలు చేస్తే శ్రేష్టమైన బుద్ధి ఎక్కడా? నీ బుద్ధి ఎక్కడా? నీ జ్ఞానం ఎక్కడా? నీ వివేచన ఎక్కడా? ఒకవేళ నీకు తక్కువైనట్లయినచో
యాకోబు పత్రికలో అంటాడు, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడుగవలెను. దేవుని అడుగు. దేవుడు ఇవ్వగల సమర్థనీయుడు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మరి ఆ కళ ఆయన కుమారుడైన బెల్షాజర్ రాజు గడగడ వణుకుతున్నాడు. మెనే టెకెల్ ఓ ఫార్సిన్. దేవుడు నిన్ను చూస్తే, ప్రతి క్రైస్తవురాలను చూస్తే, తూకము వేస్తే నీ జీవితం బట్టబయలవుతుంది. రాజుతో చెప్తున్నాడు, నువ్వు బహు పనికి మళ్ళీ వాడవుగా ఉన్నావయ్యా. నిజ దేవుణ్ణి గణపరచకుండా ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు. పరలోకమందు ఉన్న దేవుణ్ణి నువ్వు గణపరచలేదు. రాత్రి నీ ప్రాణం, శత్రు రాజు వచ్చి నిన్ను జయిస్తాడు అని చెప్పాడు. ఆ మాటకు 28వ వచనం, బెల్షాజరు ఆజ్ఞగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుతలో అతడు 3వ అధికారిని చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షాజరు హతుడాయను. బీ కేర్ఫుల్. నీవు హతుడవు కాకుండానట్లుగా, నీవు కుష్ఠరోగివి కాకుండానట్లుగా, నీవు అసలు ఆ కృతజ్ఞతా బుద్ధి లేని వారగా నువ్వు జీవించకుండానట్లుగా దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిదిద్దును గాక. ఆమేన్. ప్రార్థన చేసి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవాన్ని పాల్గొనాస్తుంది. ఇదిరాన కృతజ్ఞతా బుద్ధి, శ్రేష్టమైన బుద్ధిని గురించి తెలియజేసినందులకే స్తోత్రం. ఈనాడు అనేకులు సంఘానికి వెళుతున్నారే కానీ సంఘ కాపరి పరిచర్య వారి జీవితాల్లో వారు కనుగొనలేక, తెలుసుకోనలేక, గ్రహించలేక అంచెదినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చేస్తూ ఉన్నాయి. అతి త్వరలో మీరు అక్కడ సమీపం తెలిసి కూడా జీవితాల్లో ఎటువంటి బుద్ధిని కలిగి ఉన్నారో అటు ఈ బుద్ధి నుంచి మార్పు చెందుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.